చూస్తున్నారు కదా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ ఎంత ప్రిటీగా ఉందో. మంచి పీచ్ కలర్తో పైన మనకు మంచి ఇటు థ్రెడ్ వర్క్తో కూడా ఇటు ఫ్లవర్స్ లీవ్స్తో మంచిగా డిజైన్ చేశారు. అలాగే వీ నెక్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత ప్రిటీగా ఉందో. అలాగే కింద మనకు మంచిగా ఎల్లో కలర్ అండ్ కింద మళ్ళీ పైన ఎలాంటి కలర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ పీచ్ కలర్ మనకు కంటిన్యూ చేశారు. మంచి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా, మంచి కాటన్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. ఫ్రంట్ మనకు ఎలాంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారో సేమ్ బ్యాక్ కూడా అదే కలర్ కాంబినేషన్ మనకు రన్ చేయడం జరిగింది. స్లీవ్స్ కి కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు, ఎలాంటి వర్క్ ఇవ్వలేదు. చాలా సింపుల్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మనకు కాలేజ్ కి కానీ ఆర్ ఆఫీస్ కి కానీ లేదంటే టీకి కాఫీకి అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి నావీ బ్లూ కలర్. చూడండి ఈ కలర్ అంటే చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి కలర్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ మంచి వీ కట్ ఇచ్చారు. వీ కట్ నెక్ అంటే చాలా మందికి ఇష్టం. అండ్ మనకు స్లీవ్లెస్ అన్నమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా మంది స్లీవ్స్ ఉన్నాయి కాకుండా స్లీవ్లెస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి ఫ్రాక్స్ సెట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఆరెంజ్, ఎల్లో, రెడ్, బ్లూ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ కలర్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ అండ్ బుట్టాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మంచి థ్రెడ్ వర్క్ అన్నమాట. అండ్ కింద మొత్తం కూడా మంచిగా చిన్న కుచ్చులు పెట్టి మంచిగా ఫ్రాక్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా దానికి మళ్ళీ కుచ్చులు పెట్టి ఒక మంచి ఇట్లా పెద్దగా గేర్ వచ్చేలాగా కూడా ఫ్రాక్ డిజైన్ చేశారు. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. బ్యాక్ ఎలాంటి వర్క్ ఇవ్వకుండా మంచిగా ప్లెయిన్ గానే అలాగే ఉంచారు. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇటు మనము జర్నీస్ కి కానీ లేదంటే బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా జర్నీస్ వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి గ్రీన్ కలర్ ఫ్రాక్ చూడబోతున్నాం. చూడండి ఎంత బాగుంది కదా, చాలా ప్రిటీగా ఉంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసరికి మంచి వీనెక్ ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ ఫ్రాక్ మొత్తం కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. మొత్తం థ్రెడ్ వర్క్ ఇక్కడ చూడొచ్చు. ఇటు మెహందీ కలర్ కానీ అలాగే పింక్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో అలాగే వైట్ తో చిన్న ఫ్లవర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎంత బాగుందో కదా. ఫ్రాక్ మొత్తం కూడా ఫుల్ గా మనకు ఇటు థ్రెడ్ వర్క్ తో అయితే ఫ్లవర్స్ మంచిగా డిజైన్ చేశారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక స్లీవ్స్ విషయానికి వస్తే చూడొచ్చు. ఇక్కడ మనకు మంచి ఇట్లా కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. స్లీవ్స్ కి కూడా బాడీ మొత్తం ఎలాంటి కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారో స్లీవ్స్ కూడా సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్స్ తోనే ఇటు మనకు ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. ఎంత బాగుందో కదా, చాలా క్యూట్ ఉంది. సో ఇటు కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ వేసుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి పీచ్ కలర్ ఫ్రాక్ చూడబోతున్నాం. చూడండి ఎంత ప్రిటీగా ఉందో కదా. నెక్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. ఫుల్ గా యూనిక్ కాకుండా యూనిక్ గా ఇక్కడ కట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇది చాలా అందంగా కొడుతుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇటు ఎల్లో, పీచ్, గ్రీన్ కలర్ తో ఇలా ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ చేశారు. చాలా ప్రిటీగా ఉంది. అండ్ కింద చూడండి మంచి కుచ్చులతో అయితే ఫుల్ గేర్ వచ్చేలాగా కూడా డిజైన్ చేశారు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక్కడ మనకు టచ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకు బార్డర్ గా మనకు పైన టాప్ కి ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారో అలాంటి థ్రెడ్ వర్కే మనకి కింద కూడా ఇవ్వడం జరిగింది. చాలా ప్రిటీగా ఉంది కదా. అండ్ స్లీవ్స్ కూడా అసలు ప్లెయిన్ గా ఉంచకుండా మంచి వర్క్ ఇవ్వడం జరిగింది. సేమ్ థ్రెడ్ వర్క్, అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్లవర్స్. ఎంత ప్రిటీగా ఉందో కదా. ఇలాంటి మనకు మంచిగా క్యారీ చేయొచ్చు, ఈజీగా వేసుకెళ్ళొచ్చు. ఎలాంటి ఇచ్చింగ్ కానీ అన్కంఫర్ట్ ఫీల్ అనేది ఉండదన్నమాట. అండ్ బ్యాక్ అయితే మనకు ప్లెయిన్ గానే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. ఇప్పుడు మంచి పర్పుల్ కలర్ మనం చూస్తున్నాం. చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో. ఇక్కడ మంచి డీప్ యూనెక్ ఇచ్చి ఇక్కడ చిన్నగా వీ కట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు స్లీవ్స్ వస్తాయి. కావాల్సిన వాళ్ళు మనకు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్లీవ్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలాగే స్లీవ్లెస్ గా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ మనకు పార్ట్ లో కూడా మొత్తం గ్రాండ్గా లుక్ వచ్చేలాగా ఇటు థ్రెడ్ వర్క్ అని, చెమ్కీ వర్క్ అని, పర్ల్స్తో, పూసలతో మంచిగా డిజైన్ చేశారు. అసలు ఏమాత్రం ప్లెయిన్గా ఉంచకుండా ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేశారు. అండ్ ఇక్కడ చిన్న కుచ్చులు పెట్టి కూడా ఇక్కడ పెద్ద గేరాలాగా వచ్చేలాగా చూసి ఎంత బాగుంది, గ్రాండ్గా ఉంది కదా. ఇక్కడ పైన మనకు మొత్తం వర్క్ ఇచ్చి కింద ప్లెయిన్గా ఉంచేసరికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. చిన్న ఫంక్షన్స్కి, టెంపుల్స్కి అలాగే మ్యారేజెస్ కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్ కాబట్టి సో వేసుకుంటే
వేసుకుంటే చాలా అందంగా కూడా కనిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. లైట్ కాఫీ కలర్ ఫ్రాక్ చూస్తున్నాం చూడండి. మనకు ఇక్కడ డీప్ యూనెక్ ఇచ్చారు, అలాగే కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మంచి మగ్గం వర్క్ తో ఇటు పూసలతో పర్ల్స్ తో జెరీ వర్క్ తో మంచిగా మగ్గం వర్క్ చేశారు. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో మగ్గం వర్క్ ఫ్రాక్స్ ఇష్టపడే వారికి ఈ ఫ్రాక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న పర్ల్స్ తో పూసలతో ఇక్కడ అక్కడక్కడ ప్లెయిన్ గా ఉంచకుండా ఫుల్ గా డిజైన్ చేశారు. ఇక స్లీవ్స్ కి వచ్చేసరికి మనకు నెక్ కి ఎలాంటి డిజైన్ ఇచ్చారో స్లీవ్ కూడా అదే డిజైన్ ఇచ్చారు, అదే కట్ వర్క్ ఇచ్చారు. సో ప్లెయిన్ గా ఉంచకుండా గ్రాండ్ లుక్ రావడానికి అలా ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ మిడిల్ లో మనకు వర్క్ ఇవ్వడం జరిగింది. సో పైన హైలైట్ చేశారు కాబట్టి కింద ప్లెయిన్ గా ఉంచేసరికి ఇంకా గ్రాండ్ గా ఎలివేట్ అవుతుంది అన్నమాట. అంత మంచి లుక్ వస్తుంది. ఇలాంటి ఫ్రాక్స్ మనకు టెంపుల్స్ కి కానీ ఫెస్టివల్స్ కి కూడా వేసుకుంటే చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా కూడా కనిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. బేబీ పింక్ కలర్ ఫ్రాక్ చూస్తున్నాం చూడొచ్చు. మంచి డీప్ యూనెక్ ఇవ్వడం జరిగింది, అలాగే వీ కట్ ఇవ్వడం జరిగింది. పైన అంతా కూడా నెట్ క్లాత్ పైన మంచి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఎంత బాగుందో. కింద క్లాత్ అంతా కూడా షిఫాన్ క్లాత్ అన్నమాట, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే గ్రాండ్ లుక్ వచ్చేలాగా కూడా మనకు హైలైట్ అవుతుంది అన్నమాట. ఈ క్లాత్ చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్ గా ఉందో, అలాగే మంచి గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉంది. ఈ స్లీవ్లెస్ అన్నమాట. దీనికి స్లీవ్స్ కూడా ఇస్తారు, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్లీవ్లెస్ అని ఇష్టపడే వారికి స్లీవ్లెస్ గానే వేసుకోవచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. సో నైట్ పార్టీస్కి అయితే ఈ డ్రెస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి రెడ్ కలర్ ఫ్రాక్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి స్టార్టింగ్ మంచి వీనెక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా చెంకే వర్క్ పూస వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది. ఇది ప్యూర్ బాంబా జార్జెట్ క్లాత్ తో అయితే బాటమ్ అంతా డిజైన్ చేశారు. చూడొచ్చు, మనకు టచ్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్మూత్ గా ఎలిగెంట్ గా ఉందో. అండ్ ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అన్నమాట. మనకు స్లీవ్స్ ఇస్తారు, ఇఫ్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఓకే మీరు స్లీవ్లెస్ గానే యూజ్ చేయొచ్చు, అంత బాగుంది. ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందరి చూపు మీ పైన ఉంటుంది డెఫినెట్లీ. అంత అద్భుతంగా ఉంది ఈ ఫ్రాక్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి షిఫాన్ క్లాత్ తో అయితే మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ చూస్తున్నాం. మనం చూడొచ్చు, మంచిగా వీనెక్ ఇవ్వడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకు నెక్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంచకుండా మగ్గం వర్క్ చేసి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా ఉండేలాగా ఫ్రాక్ అంతా కూడా చూసుకున్నారు. మనకి ఇక్కడ మంచి పింక్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఈ ఫ్రాక్ రావడం జరిగింది. అండ్ మనకి స్లీవ్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా బెల్ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. 2 లేయర్స్ ఆఫ్ బెల్ హ్యాండ్స్ ని ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. రెగ్యులర్ ప్యాటర్న్ కంటే ఇలా బెల్ హ్యాండ్స్ వేసుకుంటే ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇష్టపడే వారికి ఈ ఫ్రాక్ చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట. కింద చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఫ్రాక్ అంతా కూడా ఎక్కువగా గేర్ వచ్చేలాగా చూసుకొని మంచిగా డిజైన్ చేశారన్నమాట. సో ఇలాంటివి మనకు బర్త్డే పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. మంచి నెట్టెడ్ క్లాత్ తో అయితే మనం ఫ్రాక్ చూస్తున్నాం చూడండి. స్టార్టింగ్ లో మంచి డీప్ గా కాకుండా నార్మల్ యూనెక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకు సిల్వర్ జెరీ వర్క్ తో అండ్ పల్స్ తో అయితే అక్కడక్కడ బుట్టాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లాస్ డిజైన్స్ తో ప్లెయిన్ గా ఉంచకుండా ఇలా డిజైన్ చేశారన్నమాట. స్లీవ్స్ విషయానికి వస్తే స్లీవ్స్ కి కూడా టాప్ ఏరియాలో ఎలాంటి డిజైన్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేశారు. అండ్ ఇక్కడ కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నడుము దగ్గర మంచిగా మగ్గం వర్క్ ఇచ్చారు, ఇటు గోల్డెన్ జరీతో అండ్ సిల్వర్ పర్ల్స్ తో అండ్ ఆఫ్ వైట్ పర్ల్స్ తో మంచిగా డిజైన్ చేశారు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అండ్ కింద అంతా కూడా నెట్టెడ్ క్లాత్ తో మంచిగా పెద్దగా గేర్ వచ్చేలాగా కూడా చిన్న చిన్న కుర్చీలు పెట్టి మంచిగా డిజైన్ చేశారు, చాలా బాగుంది కదా. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ నైట్ కనుక మనం వేర్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ మంచి ఎల్లో కలర్ ఫ్రాక్ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, క్రేప్ సిల్క్ క్లాత్ తో అయితే మంచిగా డిజైన్ చేశారు, పైన అంతా మంచిగా మగ్గం వర్క్ వేసారు. చూడొచ్చు, మనకు ఇటు చెమ్కీస్ తో అండ్ వైట్ అండ్ గోల్డెన్ పర్ల్స్ తో పూసలతో మంచిగా డిజైన్ చేశారు. అండ్ వీనెక్ కూడా ఇచ్చారు. అండ్ స్లీవ్లెస్ అండి, స్లీవ్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కర్లేదు అనుకుంటే ఇలాగే వేర్ చేయొచ్చు. ఈ జనరేషన్లో చాలామంది స్లీవ్లెస్సే వేర్ చేస్తున్నారు, దాంతో మంచి లుక్ వస్తుందని భావిస్తున్నారు కాబట్టి స్లీవ్లెస్గా కూడా మీరు వేర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో దీన్ని ఫంక్షన్స్కి కానీ, టెంపుల్స్కి కానీ, వెడ్డింగ్స్కి కానీ ఈజీగా వేర్ చేయొచ్చు.